నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ అయితే వరదల్లో అంటే ఇప్పుడిప్పుడే ఆ వరదల నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడు కొంచెం బయటపడుతున్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక నిజాన్ని చెప్పినట్టు అనిపిస్తుంది. ఏంటంటే కేంద్రం నుంచి ఈ వరదల కోసం అయితే కొంత నిధుల్ని కేటాయించారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి మొత్తం అయితే పట్టపంచలు చేసేశారు. కానీ సైన్యాన్ని మాత్రం ముందుండి నడిపించారు. అసలు ఏంటి మరి ఈ నిధులు వచ్చాయి సహాయ సహకారాల కోసం అని చెప్పేసి మరి వార్తలు వచ్చినాయి కదా, అందులో మరి ఎందుకు వాస్తవం లేదు, ఇది ఎట్లా వచ్చింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి ఏదైతే వరద బాధితుల దానికోసం అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి మరి అంటున్నారు. అండ్ అదే విధంగా సైన్యాన్ని కూడా తన ముందుండి నడిపించడం జరిగింది. అసలు ఏంటంటారు మరి? సో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం ఫుల్ సహాయం చేస్తుంది, సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడ ఉండేటువంటి విపత్తు నుంచి ప్రజల్ని గట్టెక్కించగలిగారు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది. ప్లస్ ఇంకోటి అంటే కేంద్ర ప్రభుత్వం అడగగానే ఇమీడియట్గా 3,800 కోట్ల రూపాయలు అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి ఇమీడియట్ సహాయం కింద ఇచ్చేసింది అని చెప్పి న్యూస్ గత 24 గంటల నుంచి బాగా స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో, అలాగే మీడియాలో కూడా వచ్చేసింది. నిజంగానే వచ్చింది కావాలో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అని చెప్పేసి అనుకున్నారు. పైగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రభుత్వానికి కేంద్రం ఎంత సహాయం చేస్తుందో అంత సహాయం మాకు కూడా కావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాడు. ఎవరికి? కేంద్రం నుంచి వచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి. ఆంధ్రప్రదేశ్కి కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. వచ్చి అక్కడ పంటలన్నింటిని పరిశీలించారు. మేము తగిన సహాయం చేస్తామని చెప్పారు. మేము ఉంటాము, మీరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన పర్యటిస్తుండగానే 3,800 కోట్లు కేంద్రం ప్రకటించేసింది, కేంద్రం ఇచ్చేసింది అని చెప్పి ప్రచారం చేశారు. అది పచ్చి అబద్ధము, అవన్నీ పుకార్లే, దాంట్లో నిజం లేదు, ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు బయటపెట్టేశారు అసలు విషయాన్ని. అప్పటి వరకు ఏమనుకున్నారు అందరూ, నిజంగానే 3,800 కోట్ల రూపాయలు అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. పైగా తెలంగాణకు ఒక సలహా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులే కదా, వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. SDRF ఫండ్ కింద 13,000 కోట్ల రూపాయలు ఉంది తెలంగాణకి, అది వాడుకోండి అని చెప్తున్నారు. సో SDRFకి సంబంధించినటువంటి ఫండ్స్ వాడుకోండి అని ఉచిత సలహా ఇచ్చారు తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. బట్ ఇచ్చినట్టు ప్రచారం అయితే వచ్చింది. అందుకే ఆ ప్రచారం తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. ఎందుకంటే నిజమే అని చెప్పి అనుకుంటారు, దాన్నే మళ్ళీ ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందా చెయ్యదా అనే దాన్ని పక్కన పెట్టేసి ఆయన తన అనుభవంతో, తనకున్నటువంటి లైజనింగ్ తోటి, తనకున్నటువంటి పరిచయాలతోటి లైజనింగ్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని అక్కడ బుడమేరు కారణంగా మునిగిపోయినటువంటి ప్రాంతాలని గట్టెక్కించగలిగారు. మామూలుగా అయితే కనుక అది ఏ సీఎం కూడా అంత తొందరగా చేయలేరేమో అనిపిస్తుంది. బుడమేరుకు 3 గంటలు పడ్డాయి. ఈ 3 గంటల్లో 2 గంటలని ఫస్ట్ ఎట్టకేలకు అక్కడ లోకల్ ఏజెన్సీస్ ద్వారా పూడ్చగలిగారు. కానీ 3వ గండిని పూడ్చడం అనేది చాలా హైలీగా ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉంది. ఆ 3వ గండి పూడిన కారణంగానే గ్రామాలు వరదల్లో కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. సో ఆ 3 గంటలను పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేయించగలిగాడు చంద్రబాబు నాయుడు దగ్గరుండి. ఆ బాధ్యతను లోకేష్కి అప్పచెప్పారు. లోకేష్ అలాగే నిమ్మల రామానాయుడు మరొక మంత్రి, వీళ్ళిద్దరూ దగ్గరుండి బుడమేరుకు సంబంధించినటువంటి 2 గండ్లు పూడ్చగలిగారు అక్కడ ఉండేటువంటి లోకల్ ఏజెన్సీల ద్వారా. కానీ 3వ గండి ఏదైతే ఉందో దాన్ని పూడ్చడం అనేది లోకల్ ఏజెన్సీల వల్ల కాలేదు. దాంతో ఆర్మీని దింపాల్సి వచ్చింది. ఆర్మీని దించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందింది చంద్రబాబు నాయుడుకి. ఆర్మీ నుంచి అంటే చెన్నైకి సంబంధించినటువంటి బెటాలియన్ వచ్చింది, ఆర్మీ బెటాలియన్. అలాగే సికింద్రాబాద్లో ఉండేటువంటి రెజిమెంటల్ బెటాలియన్ సికింద్రాబాద్ది, అది ఈ 2 బెటాలియన్లు అక్కడికి వెళ్ళాయి బుడమేరుకి వెళ్ళి బుడమేరులో పడినటువంటి 3 గంటల 2 అక్కడ లోకల్ ఏజెన్సీలు పూర్తి చేస్తే 3వ గండిని ఆర్మీ సహాయంతో ఆ ఏజెన్సీలు పూడ్చగలిగాయి. ఎట్టకేలకు శనివారం రోజు
మధ్యాహ్నానికి 3వ గంటను కూడా పూడ్చగలిగారు. మొత్తానికి 3 గంటలను పూర్తి చేశారు. సో ఇక నుంచి బుడమేరుకు సంబంధించి ప్రమాదం లేదు. బుడమేరుకు నీళ్ళు వచ్చినా కానీ ఆ గండ్లు పడి కింద గ్రామాలు మునిగిపోయేటువంటి పరిస్థితి లేకుండా చేయగలిగారు. ఇది ఒక పెద్ద సక్సెస్ చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా మేమేం తగ్గేది లేదు అని ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా గత శనివారం ఈ సంఘటన జరిగింది. గత శనివారం నీళ్ళు వచ్చినాయి గ్రామాల్లోకి. గత శనివారం నుంచి ఈ శనివారం వరకు ఆయన నిద్ర లేని రాత్రులను గడిపారు. నిద్రలేని రాత్రులను గడుపుతూ ఆయన అందరిని అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇమీడియట్గా రివోక్ చేసి అక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఆదుకోగలిగారు. ప్రాణ నష్టాన్ని వీలున్నంత వరకు తగ్గించగలిగారు. అసలు ఆయన గ్రౌండ్లోకి దిగంగానే అందరికీ పిలుపునిచ్చింది ఏంటంటే వీలున్నంత వరకు ప్రాణ నష్టం లేకుండా చేద్దాము, ఆస్తి నష్టం లేకుండా చేయలేము, కానీ ప్రాణ నష్టం మాత్రం లేకుండా చేద్దాం అనేటువంటిది ఒక డైరెక్షన్ తోటి ఆయన గ్రౌండ్లోకి దిగారు. అందరూ అలానే గ్రౌండ్లోకి దిగారు. చంద్రబాబు నాయుడు దిగినట్టు. చంద్రబాబు నాయుడు 3 రోజులు అసలు నీళ్ళల్లోనే ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 3 రోజులు నీళ్ళల్లో తిరుగుతూనే ఉన్నారు. అలాగే బ్రిడ్జిల మీద, బురద కాలువల్లో ఇవంతా తిరుగుతున్నారు. ఈ మొత్తం వాటర్ ఫ్లో ఎప్పుడైతే తగ్గిందో, గ్రామాల్లో వాటర్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిందో, అప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి హౌసెస్ని క్లీన్ చేయడానికి ఫైర్ ఇంజన్లు, తర్వాత శానిటరీ సిబ్బందిని, తర్వాత డ్రోన్స్ ద్వారా ఈ క్లీనింగ్, ఇది శానిటేషన్ సంబంధించినటువంటి మందుల్ని పిచికారీ చేయటం, వీటన్నిటికీ డ్రోన్స్ ద్వారా చేయటం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయగలిగారు. ఇవి చేస్తూనే ఇంకొక వైపు హైజీనిక్ ఫుడ్ 3 లక్షల మందికి 3 పూట్ల భోజనము, నీళ్లు ఇవన్నీ అందించేటువంటి మాటలు కాదు కదా. మనం పెళ్లి చేస్తేనే ఒక 500-600 మంది వస్తేనే గందరగోళం అయిపోతాం మనం కదా. మళ్ళీ 500-600 మందికి ఆదరైనటువంటి వాళ్ళకు ఏ లోపం ఉందో ఏంటో తెలియక హైరాణ పడిపోతుంటాం. అలాంటిది 3 లక్షల మందికి గత వారం రోజుల నుంచి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్ కానీ, వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలు కానీ అన్నీ సమకూరుస్తూ చంద్రబాబు నాయుడు ఎట్టకేరకు బుడమేరు బాధితుల్ని గట్టెక్కించగలిగారు. దీనికి కారణం ఏంటంటే ఆయన సీనియారిటీ, ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి సామర్థ్యం, ఆయనకున్నటువంటి విజన్, ఇవి మాత్రమే కాపాడగలిగాయి వాళ్ళని, అక్కడ ఉండేటువంటి వాళ్ళని. సరే బుడమేరు ఎందుకు పొంగింది, బుడమేరు కట్టలు ఎందుకు దిగిపోయినాయి, దీని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. మొత్తం మీద జరిగినటువంటి నష్టాన్ని ఇమీడియట్గా ఆ నష్టం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రజల్ని యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు అయితే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తూ ఆయన ప్రజలతోటే ఉండి ఇప్పటికి కూడా ఉన్నారు, మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పంట నష్టం ఎంత జరిగింది, అలాగే ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించారు, శనివారం రోజు పంపించారు. అసలు నివేదికలు పంపకుండానే 3,800 కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మీరు ఇమీడియట్గా ప్రాథమిక నివేదికలు పంపించండి అని చెప్పి కేంద్రం అడిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రాథమిక నివేదికలు పంపించలే, ఇంకా ఇవాళ పంపించినాయి. అసలు నివేదికలు పంపకుండా డబ్బులు వచ్చినాయి అని చెప్పి ప్రచారం చేశారు చూడు, అది తప్పు. అది తప్పు అని చెప్పి ఈ ప్రచారం పుకార్లను అది నిజం కాదని చెప్పి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. అసలు నివేదికలను ఇవాళ పంపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలు నష్టం ఎంత జరిగింది, దీనికి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనేది ఆల్రెడీ బీమా కంపెనీలని, బ్యాంకులని వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఒకవైపు. మరోవైపు ఏంటంటే నష్ట నివారణ కోసం నష్టం అంచనా వేస్తూ పంపించారు కేంద్రానికి. దాదాపు తక్షణం 5,000 కోట్లు అవసరం అనే ఒక ప్రాథమిక అంచనాకు కూడా వచ్చారు. తక్షణం 5,000 కోట్లు ఇస్తే వీళ్ళని ఆదుకోవచ్చు అని చెప్పి. సరే పంట నష్టం అంటే భారీగా జరిగిపోయింది పంట నష్టం, దాన్ని మళ్ళీ అంచనా వేసి పంపిస్తారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మరి ఏ రూపంలో వాళ్ళకి సహాయం చేస్తుంది, బీమా రూపంలో సహాయం చేస్తుందా, లేదంటే పంటల బీమా అనేది ఒకటి ఉంది, ఆ రూపంలో సహాయం చేస్తుందా, లేదా ఎక్స్గ్రేజియా కింద ఎంత ఇస్తుంది, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. తర్వాత ప్రాథమిక నివేదికలు ఇప్పుడే పంపించారు. సో ఇప్పుడు ఆ ఏరియా అంతా కుదుట పడుతుంది ఇప్పుడే, ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పడలేదు. బట్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. ఆయన కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా తగ్గేది వెళ్ళా అన్నట్టు ఆయన తనదైనటువంటి శైలిలో మొత్తం మీద యుద్ధ ప్రాతిపదికన ఆర్మీని ముందుండి నడిపించారు చంద్రబాబు నాయుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.